మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నేడు బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు చంద్రగౌడ్, మాజీ జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు రాజా రమణగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ల ఆధ్వర్యంలో నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రహదారిపై బీసీ సంఘాలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ మాయమాటలను, కల్లబుల్లి కథలను మానుకుని ఎలక్షన్ కు ముందిచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్ కి వెళ్లాలని, లేని పక్షంలో బీసీల తరపున ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురవుతుందని, బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని షెడ్యూల్ లైన్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వివిధ వర్గాలు ఈ బంద్కు సహకరించినందుకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల్లోని పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు, లక్ష్మీ నరసయ్య, అశోక్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు తరలివచ్చి బంద్కి మద్దతిచ్చారు. కేంద్రంలో కాకుండా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం తర్వాత ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీలందరూ ఏకతాటిపై తెలంగాణను దిగ్బంధనం చేయడం జరిగింది. ఈ రోజు ఇదే నిదర్శనం, బీసీల ఐక్యతకి ఇదే నిదర్శనం అని మేము చెప్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే మనకందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి సంది దాదాపు బీసీలము, ఎస్టీలము, మైనార్టీలము అందరూ, అదేవిధంగా మామూలు రాజకీయ నాయకులు కావద్దా, ఈ సమాజంలో పాలకులుగా కావద్దా బాగా గమనించాలి. ఈరోజు అందరూ కూడా ఏకమై ఈరోజు అందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఏ పార్టీలు ఉన్నప్పటికైనా దయచేసి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 42% సాధించే వరకు కూడా పోరాటం ఆగొద్దని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా మిత్రులు ఈ యొక్క ఏర్పాటు చేసి మరి అటు శాసనసభ్యులు గారి ఆదేశం మేరకు కానీ, అదేవిధంగా మామూలు రాజకీయ నాయకులు కావద్దా అవసరం లేదు. ఖచ్చితంగా 42% సాధించే వరకు కూడా పోరాటం ఆగొద్దని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా